డిఎస్పి గారి మ్యూజిక్ అయితే పడి పడి లేచే పడవల్లే తడబడుతుంది నిజంగా. బుజ్జి తల్లి అంత బాగుంది మేడం. డాన్స్ అయితే హైలెస్ సాంగ్లో నిజంగా నెమలి డాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే. మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయంటే ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ ఏందో. నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఆయన నంబర్ నాకు తెలియదు. 100 కోట్లు నేను కలెక్షన్లు చెప్పలేను బ్రో ఎంత వస్తుందో, కానీ మూవీ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరి హార్ట్స్లో 100% కలెక్షన్స్ వస్తాయి. నాకు లాగ్ ఏమి అనిపించలే మేడం. ఒక్కొక్కళ్ళు మూవీ అయిపోయి ఎండ్ టైటిల్ వాడి ఫిలిం కంప్లీటెడ్ అని వచ్చినా కూడా ఎవరు కూడా సీట్స్లలో నుంచి లెగలేరు. ఇంకేం కావాలి? మూవీలో హైలైట్స్ వచ్చి మ్యూజిక్, స్టోరీ లైన్ అనేది నిజంగా మూవీలో హైలైట్ అంటే హైలైట్. సీక్వెల్ ఏమో నాకు తెలియదు మేడం. ఎండ్ టైటిల్ అప్పుడు డైరెక్టర్ పేరు వచ్చింది కదా మేడం, ఫిలిం బై అని చెప్పి చంద్రమౌళి. బట్టలు చింపేసుకోవచ్చు మేడం నాగ చైతన్య గురించి అయితే. నిజంగా చెప్తున్నా, నేనైతే హీరోయిన్ గురించి వచ్చిన, కానీ క్లైమాక్స్లో నాగ చైతన్య గారు నిజంగా అసలు హీరో అంటే హీరో. రాజు అనే క్యారెక్టర్ నిజంగానే రాజు ఎక్కడున్నా రాజే. ఇండియా గురించి మంచి మెసేజ్ ఇచ్చినారు. ఇండియా పవర్, ఇండియన్ రెస్పెక్ట్ చాలా బాగుంది మేడం. సముద్రంలో ఉన్న సీన్స్ అయితే పడవల్లే